సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ల దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అసెంబ్లీలో దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ల దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుచ్చిరాములు, పట్టణ అధ్యక్షులు జార్జ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్, బాలు, రవి, తాహేర్, జాఫర్, మహేష్, లాల్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి अरे अन्ना जरा साइड मार साइड సంగారెడ్డి పట్టణంలో జిల్లా హెడ్ క్వార్టర్ లో మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని ఒక దళితులని చూడకుండా కూడా అసలు జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నోత్తర సమయంలో సభతో మేమందరం కలిస్తే నువ్వు స్పీకర్ అయినవు, సభ నీ సొంతమా, సభ నీదా అని నీ జాగిరా అన్నట్టు మాట్లాడింది. కాబట్టి అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేపట్టినాం. మేము ఈరోజు ఏం చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నాం అంటే ఎప్పటికీ వచ్చే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్ట్ పెయిడ్ గా అందరి డబ్బులిచ్చుకుంటూ ప్రభుత్వం విమర్శ చేయడం తప్ప ఇంకా మీరు ఏం లేదని చెప్పి నేను ఇలా సభాముఖంగా కోరుతున్నా. ఇంకో విషయం ఏంటంటే నిన్న మా సీఎం గారు చెప్పారు, అసలు అప్పు చేసింది మీరు, మీకు వడ్డీలు కట్టలేక ప్రభుత్వం మీరు బదలాం చేస్తున్నారు. అసలు రుణం తీసుకుందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో 1,58,00,000 కోట్ల రూపాయల రుణం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే మీకు వడ్డీ కట్టింది 1,53,00,000 కోట్లు మీకు వడ్డీ కట్టినాం. మరి ప్రభుత్వం దగ్గర ఉన్న ఖజానంతా మీరే తీసుకొని పోతే ఈ రోజు కట్టిన డబ్బులు మొత్తం రుణంకి వెళ్ళిపోతున్నాయి, లోన్ల మీరు తీసుకొచ్చిన అప్పుకి వెళ్ళిపోతున్నాయి. అట్టనే 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులందరినీ ఉద్యోగస్తులు చేసిన ప్రభుత్వం ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంది. ఎన్నో మంచి పథకాలు చేసుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారిని, మా నాయకులందరూ ఎంతో కార్యక్రమాలు చేస్తుంటే మీరు బదలాం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బదలాం చేసుకుంటూ ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టనీకే ఈరోజు చేసిన దుర్మార్గమైన చర్యగా అభిర్ణయిస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్ లో జిల్లా పక్షాన ఈరోజు ధర్నా నిర్వహించి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిశబొమ్మ కాల్చడం జరిగింది. సస్పెండ్ అనేది పూర్తిగా రాజ్యాంగ పరంగా అన్ని విధి విధానాలు చేసుకుంటూ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇది సత్యంగా భావించుకుంటూ నిజంగానే సస్పెండ్ చేశారు. దళితులను ఒక్క స్పీకర్నే కాదు, యావత్ తెలంగాణలో ఉన్న దళితులందరినీ కూడా కించపరిచినట్టు మాట్లాడింది. కాబట్టి ఈరోజు దానికి విరుద్ధంగా ఈరోజు మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్.
జరిగిన శాసనసభ సమావేశంలో మరి దళిత స్పీకర్ అయినటువంటి ఘటం ప్రసాద్ గారిపై జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనను సస్పెండ్ చేయడము మాటికి ఆయనను సస్పెండ్ చేయవలసిందే. ఎందుకంటే సభాపతి అంటే ఆ అసెంబ్లీకి అందరికంటే పెద్దవాడిని పట్టుకొని నువ్వెంతో నేనెంత అనే విధంగా ఏదైతే అహంకారం కులహంకారంతో మాట్లాడిండో జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దళితులను మోసం చేయడం ఇప్పుడు కాదు, ముందు నుంచి వాళ్ళు దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిరు, 3 ఎకరాల భూమి ఇస్తా అని మోసం చేసిరు. ఒక దళిత నాయకుడు మన శాసనసభ పక్ష అసెంబ్లీ స్పీకర్ గా ఉంటే చూసి ఓర్వలేక జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు ఆయనను కించపరుస్తూ మాట్లాడిండ్రు. ఆయనను సమర్థిస్తున్న కేటీఆర్ ను కూడా రాష్ట్ర ప్రజలు క్షమించారు, దళితులు క్షమించారు. మేమందరం కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నాము, మీరు ఏదైతే ధోరణి అవలంబిస్తున్నారో రాష్ట్రంలో దళితులందరూ గమనిస్తున్నారు, మీకు బుద్ధి చెప్తారు. ఖబర్దార్ మీరు అనుకుంటున్నారు కానీ ఒక స్పీకర్ ను మీరు అలా మాట్లాడినందుకు మిమ్మల్ని సస్పెండ్ కాదు, అసలు మొత్తం అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసి బేషరతుగా ఆయన అసెంబ్లీకి రాకుండా అతన్ని మొత్తం సస్పెండ్ ఎమ్మెల్యే శాశ్వతంగా నిర్మూలించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పక్షాన ఈ సంగారెడ్డిలో కేటీఆర్ది మరియు జగదీశ్వర్ రెడ్డిది మా దళిత సంఘాల నాయకులతో కలిసి మేము ఇవాళ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. జై కాంగ్రెస్.